మేయర్ నోటిఫికేషన్ పేరుతో వైసీపీ నేతలే డ్రామాలు చేస్తున్నారని నెల్లూరు నగర ఇన్ఛార్జి మేయర్ రూప్ కుమార్ యాదవ్ అన్నారు. శనివారం నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేయర్ అవిశ్వాస తీర్మాన సమయంలో మేయర్ తమ పార్టీ కాదని వైసీపీ జిల్లా అధ్యక్షుడు చెప్పారని, ఇప్పుడు మాజీ మేయర్ ఆందోళనలు చేస్తుంటే వైసీపీ కార్పొరేటర్లు ఆమెకు మద్దతు ఇస్తున్నారన్నారు. మేయర్ స్థానం ఎస్టీకి కేటాయించారని, కొద్ది రోజుల్లో మేయర్ పీఠ వారికే ఉంటుందన్నారు. మేయర్ రాజీనామా చేసిన తర్వాత రాజ్యాంగ సూత్రాల ప్రకారం డిప్యూటీ మేయర్ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తారన్నారు. మాజీ మేయర్ తమ సామాజిక వర్గం వారిని ఎన్నో అవమానాలకు గురి చేసిందన్నారు. అక్రమ సంపాదన ఆగిపోయిందన్న ఆక్రోశంతో మాజీ మేయర్ భర్త ఆందోళన చేస్తున్నాడని విమర్శించారు. అందరికీ నమస్కారం. గత కొన్ని రోజులుగా దాదాపు ఒక 40-45 రోజుల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెనక ఉండి మాజీ మేయర్ గారు వారి భర్త చేత అనేక రకాలుగా మేయర్ ఎన్నికకు సంబంధించి అనేక దగ్గరలా రకరకాల ప్రచారాలు చేయించడం జరిగింది. ఎందుకులే అనుకుంటా ఉన్నా. అయినా ఇవాల్టి రోజున మీ ద్వారా జిల్లా ప్రజానీకానికి అందరికీ, మరీ ముఖ్యంగా నగర కార్పొరేషన్ పరిధిలో ఉన్న ప్రతి ఒక్కరికి వివరణ ఇద్దామని చెప్పి ఈరోజు ఈ పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేశాను. ఎందుకు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెనక ఉండి ఇదంతా చేయిస్తున్నారని చెప్తున్నానంటే, మీకు అందరికీ తెలుసు, స్వయంగా మిమ్మల్ని అందరినీ పిలిచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు, నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, నగర రూరల్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారు ఈ మేయర్ ఎన్నిక విషయం వచ్చినప్పుడు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి, మేయర్ మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాదు, మేయర్కి మాకు ఎటువంటి సంబంధం లేదు అని స్వయంగా పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి మీ ద్వారా జిల్లా ప్రజలకు అందరూ కూడా వారు స్వయంగా చెప్పడం జరిగింది. అయితే మీరందరూ కూడా చూశారు, మొన్న జరిగినటువంటి ఫిబ్రవరి 7వ తారీఖున జరిగినటువంటి కౌన్సిల్ సమావేశంలో మాజీ మేయర్ పోడియం మీదకి వచ్చినప్పుడు ఆమెతో పాటు కంప్లీట్ మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అందరూ కూడా రావడం జరిగింది. మీరందరూ కూడా చూశారు. మరొకసారి చూపిస్తూ ఉన్నా, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేపిస్తున్నారా లేదా అనే దానికి ఇంతకంటే బహుశా వేరే నిదర్శనం అవసరం లేదేమో. దీని వెనకుండి మొత్తం నడిపిస్తున్నదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని. ఇకపోతే మాటకు ముందు అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం పాపం మాజీ మేయర్ భర్త గారు కానీ, మాజీ మేయర్ గారు కానీ, లేదా వారిని నడిపిస్తున్నటువంటి నాయకులకు కానీ, భారతదేశంలో మాజీ మేయర్ గారికి, మేయర్ గారి భర్తకే కాదు, వాళ్ళని వెనకుండా నడిపిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే కాదు, ప్రతి ఒక్క పౌరుడికి అంబేద్కర్ గారి రాజ్యాంగమే పాపం తెలిసినట్లే. ప్రతి ఒక్క పౌరుడికి వర్తించేది అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగమే. మేయర్ ఎన్నికకి సంబంధించి ఇదే సీట్లో నేను కూర్చొని మేయర్గా బాధ్యతలు తీసుకున్న రోజు చెప్పాను. నేను మీ అందరి సాక్షిగా ఖచ్చితంగా నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ స్థానం ఎస్టీ జనరల్కి కేటాయించబడింది. కుర్చీలో తిరిగి మేయర్గా కొద్ది రోజుల తర్వాత ఎస్టీనే ఉంటారని మీ అందరి సాక్షిగా జిల్లా ప్రజలందరూ కూడా చెప్పాను స్వయంగా నేనే. కొన్ని పత్రికలు కూడా కథనాలు రాశాయి, ఈ మధ్య కొన్ని ఛానల్లో కథనాలు వచ్చాయి. మేయర్ రాజీనామా చేసిన తర్వాత తిరిగి కొత్త మేయర్ ఎన్నికకు సంబంధించి ఒక ప్రక్రియ, అది ఏదైతే అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ప్రకారమే, చట్టం ప్రకారమే ఇది ఒక ప్రక్రియ. మేయర్ రాజీనామా చేసిన తర్వాత నారాయణ సార్ గారి ఇష్ట ప్రకారమో, శ్రీధర్ రెడ్డి అన్న ఇష్ట ప్రకారమో, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఇష్ట ప్రకారమో ఇన్ఛార్జిగా తమ నచ్చిన వ్యక్తులను పెట్టుకునే అధికారం ఎవరికీ లేదు. రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం, జిహెచ్ఎంసీ చట్ట ప్రకారం ఎవరైతే డిప్యూటీ మేయర్గా ఉంటారో వారు ఆటోమేటిక్గా మేయర్గా వ్యవహరించబడతారు తిరిగి కొత్త మేయర్ ఎన్నికయ్యేంత వరకు. ఇది రాజ్యాంగం. అందులో భాగంగా నేను మేయర్ స్థానంలో నన్ను ప్రభుత్వం నియమించింది. నేను మేయర్గా కూర్చున్న రోజే చెప్పా, సరేలే అనేక సందర్భాల్లో అనేక కార్యక్రమాలు మాటకు ముందు అంబేద్కర్ గారి రాజ్యాంగం అని చెప్పి మాట్లాడుతూ గిరిజనుల గొంతు కోస్తున్నారు అని చెప్పి అనేక దగ్గరలో మాట్లాడారు.
ఈ మాట్లాడుతున్న సందర్భంలో అనేక మంది గిరిజన నాయకులు నా దగ్గరికి వచ్చారు. అన్నా, వారు మేయర్గా ఉన్నంత కాలం ఒక్క గిరిజనుడు వాళ్ళకి గుర్తులేదు. మేము అనేక సందర్భాల్లో మా కులస్తుల కోసం, మా కులపోళ్ల పనుల కోసం, మా ఎదుగుదల కోసం వారిని సంప్రదిస్తే కనీసం మమ్మల్ని మనుషులుగా కూడా చూసిన దాఖలాలు లేవు. అందరం కూడా వారికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేస్తాం, ప్రెస్ కాన్ఫరెన్స్లు పెడతాం, ఇవన్నీ చెప్తే నేను వారించా. వాళ్ళు ఏదో చేస్తున్నారని పోటీగా మీరు చేయడం మంచి పద్ధతి కాదు, వద్దు అని చెప్పి వారు వెనకుండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నా, లేదు చేయించమని చెప్తారా చెప్పండి, రేపటి నుంచే, లేదు ఇవాళ సాయంత్రం నుంచే ఇదే గిరిజన సంఘాల నాయకుల చేత వారికి జరిగినటువంటి ఇబ్బందులు, వారికి జరిగినటువంటి అవమానాలు ఇవన్నీ కూడా వారి చేతే చెప్పిస్తా, వారి చేతే. ఇకపోతే మేయర్ పదవి పోయిందన్నటువంటి ఆక్రోశం, వారి సంపాదన, వారికి వస్తున్నటువంటి సంపాదన మొత్తం కూడా ఆగిపోయిందని ఆక్రోశం. మీకు చెప్తున్నా, మీ ద్వారా నెల్లూరు నగర ప్రజలకు కూడా చెప్తున్నా, ఒక మచ్చుకే ఒక 2-3 ఉదాహరణలు చెప్తా. నెల్లూరు నగరపాలక సంస్థలో ఒక ఉన్నతాధికారి తన కుమారుడు ఇక్కడ వర్క్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తాడు. మీరందరూ వినాలి సార్, మీ ద్వారా ఇది ప్రజల్లోకి పోవాలా, వెరిఫై చేసుకోండి. ఇటువంటి చాలా ఉన్నాయి. ఒక ఉన్నతాధికారి కుమారుడు ఇక్కడ వర్క్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాడు. అతను ఉన్నత విద్యను అభ్యసించున్నాడు, ఉన్నత విద్య చదువుకొని ఉన్నాడు. అయ్యా, నా కుమారుడికి టెక్నికల్ శాలరీ, అంటే మామూలు వర్క్ ఇన్స్పెక్టర్కి టెక్నికల్ శాలరీ అంటే వారికి అనుభవం ఉండి అర్హత కలిగినటువంటి వారికి టెక్నికల్ శాలరీ కార్పొరేషన్ ఇస్తుంది. మామూలు జీతానికి టెక్నికల్ శాలరీకి ఒక 2-3 వేల రూపాయలు అదనంగా ప్రతి నెల వస్తుంది. దానికి మేయర్ గారి సంతకం కావాలా, మేయర్ గారి అనుమతి కావాలి. 1,00,000 రూపాయలు ఇస్తే తప్ప నేను పెట్టనని చెప్పి తిప్పుకొని అతను తిరిగి ఆఖరికి 65,000 రూపాయలు తీసుకొని సంతకం పెట్టారు. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1,500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3,000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.